నిజంగా పపాయ అన్నది papain or papaya, does it cause any harm to the baby? మీరు బ్యాలెన్స్ డయట్ తింటే సరిపోతుంది. నేను పపాయానే తినాలని ఏమి 6 to 8 months prior to pregnancy మీ బాడీ బిడ్డకి ఏమైనా అవయవ లోపం ఉంటే మాత్రం చాలా పీపుల్ హూ ఆర్ మ్యారీయింగ్ విత్ ఇన్ రిలేటివ్స్ ఏ టైం ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ పీరియడ్ ఇన్ అ ప్రెగ్నెన్సీ అండి. అందుకే ఈ వామిటింగ్స్, బ్లోటింగ్, నాజియా దాంట్లో ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా మనకి సినిమాల్లో ఇది చాలా అల్పమైన ప్రశ్న కానీ అడక్క మానలేకపోతాను చాలా మందికి. ఏదో విలన్లు వచ్చి ఇంత బొప్పాయి ముక్క పెట్టేసి బిడ్డ పిండం ఏదో ఇదైందని చెప్పి చూపిస్తుంటారు సినిమాల్లో. నిజంగా పపాయ అన్నది papain or papaya, does it cause any harm to the baby? సో అండి ఇప్పుడు మోడరేట్ అమౌంట్స్లో తింటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ టు కాజ్ అబార్షన్స్ అనమాట. ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అది మనం డోస్ క్వాంటిఫై కూడా చేయలేమన్నమాట. సో మేబీ వీ స్టిల్ డోంట్ హ్యావ్ మచ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆన్ దట్. కానీ జనరలీ యాజ్ అ గుడ్ ప్రాక్టీస్ మెజర్ వాట్ ఐ టెల్ ప్రెగ్నెంట్ విమెన్ ఇస్ ఇది చాలా స్ట్రాంగ్లీ ఇన్గ్రెయిన్డ్ బిలీఫ్, కల్చరలీ చాలా స్ట్రాంగ్లీ ఇన్గ్రెయిన్డ్ బిలీఫ్, అది మనం తీయలేము. అవును. Papaya is one fruit in a large family of fruits. So by not eating papaya, you're not going to lose anything. Right. But you will feel better that you've done your best. Something may go wrong in pregnancy. అది పపాయ తోటి రిలేటెడే కాదు ఉండదు. బట్ మీకు ఆ గిల్ట్ లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సాటిస్ఫైడ్ ఉంటారు. మీరు బ్యాలెన్స్ డయట్ తింటే సరిపోతుంది. నేను పపాయనే తినాలని ఏమి లేదు కాబట్టి తింటే దెర్ ఇస్ నో హార్మ్. అది నేనేమంటున్నానంటే ఫోకస్ ఆన్ అ బ్యాలెన్స్ డయట్. అది దట్స్ వాట్ ఇస్ ఇంపార్టెంట్. ఏ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాలి అన్నప్పుడు డాక్టర్ ప్రణతి మామూలుగా అంటే నార్మల్ యాక్టివిటీస్ లైక్ ఈవెన్ హ్యావింగ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఇవన్నీ కూడా డాక్టర్లు ఫస్ట్ ట్రైమెస్టర్ అవాయిడ్ చేయమంటారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారు? సో నార్మలీ అండి ఫస్ట్ ట్రైమెస్టర్లో కూడా మేము ఇప్పుడు వాట్ వీఆర్ టెలింగ్ జనరలీ యాక్టివిటీస్ గురించి అయితే ద జనరల్ రూల్ ఏంటంటే అండి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రయర్ టు ప్రెగ్నెన్సీ మీరు కన్సిస్టెంట్గా అంటే అట్లీస్ట్ 6 months ప్రయర్ టు ప్రెగ్నెన్సీ కన్సిస్టెంట్గా వాట్ ఎవర్ ఫిజికల్ యాక్టివిటీ మీరు చేస్తున్నారో అది కంటిన్యూ చేయొచ్చు. యువర్ బాడీ హ్యాస్ అడాప్టెడ్ టు ఇట్, నో నీడ్ టు చేంజ్ అది. కానీ కొత్తది యాడ్ చేయడము, సడన్గా దాని ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేయడము దట్ ఈస్ నాట్ టు బి డన్ అనమాట. ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్మింగ్ కావచ్చు, ఎనీథింగ్. బట్ అది మీరు కన్సిస్టెంట్గా అట్లీస్ట్ 6 to 8 months ప్రయర్ టు ప్రెగ్నెన్సీ మీ బాడీ అడాప్ట్ అయ్యి ఉండి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే కంటిన్యూ చేయాలి. సడన్గా మీరు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యాను, అయ్యో నేను వెయిట్ గెయిన్ అవుతాను, నేను కొత్తగా ఒక ఎక్సర్సైజ్ మొదలు పెడతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇఫ్ యు హ్యావ్ నాట్ బీన్ డూయింగ్ ఎనీథింగ్ వీ సజెస్ట్ యూ స్టార్ట్ విత్ వాకింగ్. ఎక్సలెంట్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ moderate to brisk pace walking. కానీ ఫిజికల్ యాక్టివిటీ మస్ట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి. Exercise is very very important. So people should exercise. The only thing that కేర్ఫుల్గా ఉండవలసింది ఏంటంటే ఇప్పుడు ఇంజురీ రిస్క్ లేకుండా చూసుకోవాలి. స్లిప్పరీ సర్ఫేసెస్లో నడవడము, సడన్గా మీకు తెలియని కొత్త యాక్టివిటీ చేయడము, బరువులు ఎత్తడం అంటారు. బరువులు ఎత్తడం అండి మీకు అలవాటు ఉంటే చెయ్యొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. పని కట్టుకుని బరువులు ఎత్తాలని బయలుదేరకూడదు. ఎగ్జాక్ట్లీ అదే పని నేను చెయ్యాలి, కొత్తగా నేను చేయడం మొదలు పెడతాను అలాంటివి చేయకూడదు. అలవాటు ఉన్నవి చెయ్యొచ్చు. అండ్ ఇంజురీ అవుతే ఏంటంటే అండి ప్రెగ్నెన్సీలో ఇంజురీ అవుతే దాన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ మేము అన్ని రకాల మందులు ఇవ్వలేము. వీఆర్ వెరీ లిమిటెడ్ విత్ మెడికేషన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ట్రేడ్ ఆఫ్ ఉంటుందన్నమాట. అంటే ఆ ఇంజురీ సపోజ్ ఫ్రాక్చర్ అవుతుంది అనుకోండి, తప్పదు కదా, సర్జరీ చేయవలసి వస్తుంది. సో అలాంటి యాక్టివిటీస్ కొంచెం జాగ్రత్తగా ఉండమంటాం అనమాట. సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆల్సో అన్లెస్ దెర్ ఆర్ స్పెసిఫిక్ మెడికల్ రీజన్స్ లైక్ సర్విక్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ప్లసెంటాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది మెడికల్ రీజన్స్కి వీ టెల్ దెమ్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. బట్ అదర్వైజ్ దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఎట్ ఆల్. అండ్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నవి బెస్ట్ టైం టు కన్సీవ్, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీకి ఎలా మనం అడుగులు వేయాలి, అండ్ అలాగే ఇప్పుడు అన్నట్టు ఏ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాలి, ఏ ఫుడ్స్ని బ్యాలెన్స్ డైట్ ఎలా తీసుకోవాలని చెప్పి. సో వన్స్ ప్రెగ్నెన్సీ హ్యాస్ సెట్ ఇన్, ఏ టైం ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ పీరియడ్ ఇన్ అ ప్రెగ్నెన్సీ అండి? ఒక స్త్రీకి ఉదాహరణకి సెకండ్ ట్రైమెస్టర్ అంటారా, 4 నుంచి 7 నెలల వరకు అంటారా, ఏమైనా స్పెసిఫిక్? అలా ఏం ఉండదండి, ప్రతి ట్రైమెస్టర్కి దాని యూనిక్ నీడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ట్రైమెస్టర్లో బేబీ డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, ఆర్గన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి,
మదర్ బాడీ అడాప్ట్ అవుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. అందుకే ఈ వామిటింగ్స్, బ్లోటింగ్, నాజియా అదంతా చూస్తామన్నమాట. ఎందుకంటే మదర్ బాడీ కొత్త హార్మోన్స్కి అడాప్ట్ అవుతూ ఉంటుంది. సెకండ్ ట్రైమెస్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ రిక్వైర్మెంట్స్ అనమాట. అండ్ థర్డ్ ట్రైమెస్టర్ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ లేబర్ అండ్ డెలివరీ. సో ఎవ్రీ ట్రైమెస్టర్లో సమ్ యూనిక్ ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, సమ్ యూనిక్ ఇమోషనల్ అండ్ మెంటల్ నీడ్స్ ఉంటాయి. సో ఆల్ ట్రైమెస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఐ థింక్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్ and have to be addressed. బిడ్డ ఆర్గన్స్ డెవలప్మెంట్ని టెస్ట్ చేయడానికి అల్ట్రాసౌండ్స్ రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. కానీ ఇప్పటి టెక్నాలజీతో బిడ్డకి ఇతరత్రా ఏమన్నా ఇంకా డీపర్ కండిషన్స్ ఉన్నాయా, కంజెనిటల్ కండిషన్స్ అని చెప్పడానికి ఏమన్నా మనకి నిర్ధారణ పరీక్షలు ఏమన్నా కొత్తగా వచ్చాయా డాక్టర్ గారు? సో పరీక్షల కంటే ఫస్ట్ అండి, ఇప్పుడు కంజెనిటల్ మాల్ఫర్మేషన్స్ అంటే బేబీలో అవకరణలు ఉండడం అనమాట. అంటే ఏదైనా డిఫెక్ట్స్ ఉండడం, బర్త్ డిఫెక్ట్స్ అంటాము. ఈ బర్త్ డిఫెక్ట్స్ అనేటివి స్ట్రక్చరల్గా ఉండొచ్చు. అంటే హార్ట్లో హోల్ సరిగ్గా లేకపోవడము, బ్రెయిన్లో ఏదైనా డిఫెక్ట్, కిడ్నీ యాబ్సెంట్ ఉండడము, ఇవి స్ట్రక్చరల్ మాల్ఫర్మేషన్స్ అంటాం. జెనెటిక్ అండ్ క్రోమోజోమ్ మాల్ఫర్మేషన్స్ అని వేరేగా ఉంటాయి. అంటే జన్యుపరంగా రావచ్చు. అది థాలసీమియా కానీ, సిస్టిక్ ఫైబ్రోసిస్ కానీ, ఇవి జన్యుపరంగా వస్తాయి. క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ అనేది డౌన్ సిండ్రోమ్ ఇవి. సో మనం ఫస్ట్ కాజ్ ఏంటి అని అర్థం చేసుకుంటే దాన్ని ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని కూడా వీ కెన్ అడ్రస్ దట్ అనమాట. సో కాజెస్ అనేది చూస్తేనండి, ఇప్పుడు ఏ ఫ్యాక్టర్ అయినా బేబీలో బర్త్ డిఫెక్ట్ కాజ్ చేసేదాన్ని టెరటోజెన్ అంటాం మేము యూజువలీ. టెరటోజెన్ ఎన్నో రకాలుగా ఉంటుందండి. టెరటోజెన్ అనేది మదర్ డిజీజ్ కెన్ బి ఎ టెరటోజెన్. ఇప్పుడు మదర్కి అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటుంది అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో బేబీలో చాలా మాల్ఫర్మేషన్స్ రావచ్చు. హార్ట్లో డిఫెక్ట్స్ వస్తాయి, సేక్రల్ ఏజెనిసిస్ అనే ఒక పర్టికులర్ కండిషన్ డెవలప్ అవుతుంది. మదర్లో ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పర్టికులర్లీ రుబెల్లా, జర్మన్ మీజిల్స్ అంటాం, లేదా చికెన్ పాక్స్ వస్తుంది అనుకోండి. ఆటిజమే కాకుండా యాక్చువల్లీ జర్మన్ మీజిల్స్ కాజెస్ ఫ్రాంక్ మాల్ఫర్మేషన్స్ అండి. బేబీలో క్యాట్రాక్ట్స్ ఉంటాయి పుట్టినప్పుడు, బ్రెయిన్ చిన్నగా ఉంటుంది, మైక్రోకెఫ్లీ అంటాము దాన్ని. సిమిలర్లీ చికెన్ పాక్స్ ఆల్సో కెన్ కాజ్ దట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అండి, పర్టికులర్లీ ఫోలిక్ యాసిడ్. ఇది పెద్ద గవర్నమెంట్ డ్రైవ్, యు నో దట్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అని. ఫోలిక్ యాసిడ్ డెఫిషియెంట్ ఉంటే స్పైనల్ కార్డ్లో డిఫెక్ట్స్, బ్రెయిన్లో డిఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ మెడిసిన్స్ యాజ్ టెరటోజెన్స్ అండి. ఇప్పుడు మందులు, కొన్ని టాబ్లెట్స్ వేరే కండిషన్స్కి మనం ఏమి తీసుకుంటామో కెన్ కాజ్ మాల్ఫర్మేషన్స్. ఫెనిటాయిన్ అనే మెడిసిన్ ఎపిలెప్సీకి ఇస్తారు. అది కనుక ప్రెగ్నెన్సీలో ఇన్అడ్వర్టెంట్గా కన్స్యూమ్ చేస్తే ఫీటల్ హైడెంటాయిన్ సిండ్రోమ్ అని వస్తుంది అనమాట. ద అదర్ థింగ్ విచ్ వీఆర్ సీయింగ్ మోర్ ఫ్రీక్వెంట్లీ నౌ, విచ్ పీపుల్ హ్యావ్ టు బీ మైండ్ఫుల్ ఫర్ ఇస్ ఐసోట్రెట్నాయిన్ అనే ఒక మెడికేషన్ యాక్నీ కోసం ఇస్తారండి. అండ్ లాట్ ఆఫ్ యంగ్ గర్ల్స్ ఆ చైల్డ్ బేరింగ్ ఏజ్లోనే కదా, సేమ్ టీనేజ్ ఇయర్స్, ఎర్లీ 20s, అప్పుడే కదా యాక్నీ, పింపుల్స్, దీనికోసం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. సో దే విల్ బీ పుట్ ఆన్ ఐసోట్రెట్నాయిన్. ఐసోట్రెట్నాయిన్ తోటి కన్సీవ్ చేస్తే చాలా మాల్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి బేబీలో. ఎస్, సో ఇలాంటి థింగ్స్ యూ హ్యావ్ టు బీ రియలీ మైండ్ఫుల్ ఆఫ్. దెన్ లైఫ్ స్టైల్ అండి, ఆల్కహాల్, fetal alcohol syndrome, severe mental retardation, other defects will happen in the baby. Smoking, recreational drugs like cocaine, developmental disorders, autism spectrum disorder. So ivanni teratogens which can impact the baby. The other thing, actually that's a smaller percentage, is genetics anamata. Ante consanguinity, మేనరకంలో పెళ్లి చేసుకోవడము, ఇలాంటివి ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్. క్రోమోజోమ్ డిజార్డర్స్, కొంచెం మదర్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ క్రోమోజోమ్ డిజార్డర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల డౌన్ సిండ్రోమ్ 35 సంవత్సరాలు దాటిన ప్రెగ్నెన్సీస్ ఇప్పుడు బహుశా 40కి పెంచినట్టున్నారు నంబర్. మరి అంటే ఇప్పుడు ఇంకా ఎవ్రీ ఏజ్ దే ఆర్ లుకింగ్, బికాస్ దేర్ ఆర్ టెస్ట్స్ అన్నమాట. అండ్ ఎసెన్షియలీ ద అదర్ థింగ్ ఇస్ ఫైనలీ మెనీ థింగ్స్ ఇంకా వీ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ అండి. మల్టీఫ్యాక్టోరియల్ ఎఫెక్ట్ అంటారనమాట. రీసెర్చ్ మోర్ అండ్ మోర్ ఇస్ పాయింటింగ్ టువర్డ్స్ దట్. ఎందుకంటే మెనీ థింగ్స్ కంబైన్డ్ ఇన్ టు అవర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు మనం తినే ఫుడ్ అడిటివ్స్, వీ హ్యావ్ నో ఐడియా వాట్ ఈస్ దేర్
వాట్ ఈస్ ద కాంపోజిషన్. మనం వాడే కాస్మెటిక్స్, షాంపూ, సోప్స్, అగైన్ దే కంటైన్ సర్టన్ కెమికల్స్ విచ్ వీ డోంట్ నో వాట్ దేర్ ఇంపాక్ట్ ఇస్. సో దీస్ ఆర్ ఆల్ మల్టీఫ్యాక్టోరియల్ అని, యువర్ లైఫ్ స్టైల్, హౌ ఇట్ ఇంపాక్ట్స్. సో బేసిక్లీ అండి కంజనైటల్ మాల్ఫర్మేషన్స్ మనం ప్రివెంట్ చేసుకోవడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బికాస్ ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ద సొల్యూషన్స్ ఆర్ పెయిన్ఫుల్. రైట్. Prevention is much better. So the first thing one should focus is obviously a healthy lifestyle. I cannot overemphasize andi. Meer cancer specialist ni adagandi, birth defects veelani adagandi, they'll say lifestyle forms the basis for most prevention. So healthy lifestyle very very important. Folic acid supplementation, as soon as you are planning a pregnancy, start taking folic acid. If you have any disease like diabetes, hypertension, don't conceive until that disease is under full control. ఎందుకంటే మీరు తీసుకునే మెడిసిన్స్ మీద ఇంపాక్ట్ వస్తుందేమో. సో ఆ మెడిసిన్స్ మారుస్తారు. యువర్ ఓన్ డాక్టర్స్, యువర్ న్యూరాలజిస్ట్, యువర్ డర్మటాలజిస్ట్ విల్ చేంజ్ ద మెడిసిన్స్ వెన్ యూ టెల్ దెమ్ దట్ యువర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ. అవును. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇమ్యూన్ టు రుబెల్లా అండ్ చికెన్ పాక్స్, వ్యాక్సినేషన్ తీసుకోవాలి. వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇంపార్టెంట్ బిఫోర్ యూ ప్లాన్ ఎ ప్రెగ్నెన్సీ, బికాస్ డిసీజెస్ లైక్ రుబెల్లా అసలు అది వచ్చిందని కూడా మనకు తెలియదు అనమాట, అంత ఇనాక్యూస్గా ఉంటుంది. బేబీ పుట్టే వరకు వీ వోంట్ నో. రుబెల్లా ఇస్ అ వెరీ మైల్డ్ డిసీజ్ అండి, జస్ట్ సమ్ స్నీజింగ్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వదిలేస్తాం. అట్లీస్ట్ చికెన్ పాక్స్ కనబడుతుంది మనకి. అవును. రుబెల్లాని అయితే కనబడని కూడా కనబడదు. అండ్ అప్పటికి చాలా లేట్ అయిపోయి తెలుసుకుని మనం బాధపడలేక ఏమి చేయలేక చేతులు ఎత్తేసి ఆ తర్వాత బిడ్డకి ఏమైనా అవయవ లోపం ఉంటే మాత్రం చాలా లైఫ్ లాంగ్ పేరెంట్స్కి నరకం, బిడ్డకి నరకం. ఎస్ ఇట్ ఈస్ అండి, చాలా పెయిన్ఫుల్. లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇట్ రిక్వైర్స్ టు టేక్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అండ్ ఆబ్వియస్లీ ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చాక మెనీ టెస్ట్స్ హ్యావ్ ఇవాల్వ్డ్. ఇప్పుడు ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే థర్డ్ మంత్ ఎండ్ అయ్యే వరకు న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అని ఒకటి చేస్తాము. అది క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ కండి. అది వీ కంబైన్ ఇట్ విత్ అ బ్లడ్ టెస్ట్ అండ్ గివ్ రిస్క్ అసెస్మెంట్ అనమాట. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ స్క్రీనింగ్ అని. అంటే ఇట్స్ జస్ట్ అ బ్లడ్ టెస్ట్, స్కాన్ కూడా అవసరం లేదు. ఇట్ విల్ టెల్ అస్ ద రిస్క్ ఆఫ్ కండిషన్స్ లైక్ డౌన్ సిండ్రోమ్. పీపుల్ హూ ఆర్ మ్యారీయింగ్ విద్ ఇన్ రిలేటివ్స్, వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు ఒక జెనెటిక్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ జీనోమ్ మ్యాపింగ్, దే ఆర్ దిస్ అ స్ట్రక్చర్డ్ వే టు అప్రోచ్ దట్, సో దట్ దే నో వాట్ టు ఎక్స్పెక్ట్ అనమాట. దెన్ 5th month ఎండ్ అయ్యే ముందు వీ డూ వాట్ ఈస్ కాల్డ్ మిడ్ ట్రైమెస్టర్ అనామలీ స్కాన్. అంటే ఆ స్కాన్లో స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఏదైనా అవకరాలు, హార్ట్లో డిఫెక్ట్, వీ కంబైన్ ఇట్ విత్ అ ఫీటల్ ఇకో. అంటే పుట్టబోయే బేబీ హార్ట్ స్కాన్ చేసి ఏమన్నా మాల్ఫర్మేషన్స్ ఉన్నాయా అని చెక్ చేస్తామన్నమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్కి ఇవన్నీ అడ్వాన్సెస్ ఉన్నాయి, కానీ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ థింగ్. చాలా అద్భుతంగా అండ్ చాలా కొత్త విషయాలు చెప్తున్నారు డాక్టర్ ప్రణతి రెడ్డి. ఇట్ స్పీక్స్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అపారంగా. అండ్ మీరు ఇచ్చిన అమూల్యమైన సూచనలు చాలామంది పాటిస్తారు. అండ్ మా కోరిక ఏంటంటే మీతోటి అసలు ప్రెగ్నెన్సీ, హెల్దీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్దీ డెలివరీ గురించి, పోస్ట్ పార్టమ్ హెల్త్ గురించి కూడా ఒక సిరీస్ చేయాలని మా కోరిక. హోప్ దట్ వీ గెట్ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ అండి, ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ థాట్. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాలెడ్జ్ ఇస్ పవర్. ఎస్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సాక్షి లైఫ్.